బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో హైదరాబాద్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపింది. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్ కేటీఆర్ ఇంటి వద్ద చేరుకున్న కార్యకర్తలు కేటీఆర్కు సంఘీభావం తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఏ క్షణానైనా కేటీఆర్ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వార్త దావానలా వ్యాపించడంతో కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కేటీఆర్ను కలిసిన పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. కేటీఆర్ను ముట్టుకోకముందే మమ్మల్ని ఎదుర్కోవాలనే నినాదాలు నివాసం వెలుపల నిలబడితే జనం నుంచి వినిపించాయి. అర్ధరాత్రి క్రిందకు వచ్చిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు కేటీఆర్ ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు. పోలీసులు వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురు చూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కేటీఆర్ అరెస్టు ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు. కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.